ప్రజావాణికి విలువ లేదు. సమస్య చెప్పుకునేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశమే లేదు. జనం గొంతు నొక్కేసి వారి స్వరం వినపడకుండా చేసే దౌర్జన్యకాండ సాగుతోంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ దారుణ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నీట్ యూజీ పేపర్ లీకేజ్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల కన్నీళ్లకు కారణమైంది. కలలు కల్లలై అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు గర్భశోకంతో అల్లాడిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలతో అనూహ్యంగా ఉదయించిన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నీట్ అంశాన్ని చేపట్టింది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తోంది. వారికి మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ విషయంలోనూ మోదీ సర్కార్ వైఖరి విమర్శల పాలైంది. దీక్ష చేపట్టి 3 వారాలైనా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. న్యాయమూర్తుల సూచనతో చివరకు ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 20న సీజేపీ చేపట్టిన చలో పార్లమెంటు సందర్భంగా లాఠీచార్జ్ తదితర చర్యలతో అదుపు చేసే ప్రక్రియ కూడా విమర్శల పాలైంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసులు దాడి చేశారు. ప్రధాని మోదీ నివాసం ముంగిట విద్యార్థుల రక్తం పారింది. తమ భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిని ప్రశ్నించే హక్కును కూడా విద్యార్థులు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మోదీ సర్కార్పై వ్యతిరేకత ఏర్పడి పంజాబ్ రైతులు కూడా ఈ ఉద్యమానికి చేయూతనివ్వడంతో విద్యార్థులకు కొత్త ధైర్యం వచ్చింది. పరీక్షల్ని సక్రమంగా నిర్వర్తించలేని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది విద్యార్థుల డిమాండ్. ప్రభుత్వం దీనికి తల ఒగ్గి ప్రజాభిప్రాయాన్ని మన్నించవలసిన సమయంలో విద్యార్థుల్ని దండించే ఘోర తప్పిదానికి పాల్పడింది. రక్తసిక్తం చేసిన పోలీసు చర్యల్ని చూడండి అంటూ వేడుకున్న సుప్రీంకు సమయం లేదట. ఈ వైఖరి చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.